ఏం చేద్దాం? సొంత వాళ్ళే మనల్ని నమ్మరు. అవిశ్వాసం. ఏమో ఏం చేసేస్తాడో ఈయన, సంఘాన్ని ఏమో ఎత్తుకుని వెళ్ళిపోతాడేమో, సంఘాన్ని ఏమోనా చేసేస్తాడేమో. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎవడో వేరే పాస్టర్లు ఎట్లా పోతే నాకు అనవసరం. నాదైతే సార్ థ్యాంక్ యూ సార్, మీ సర్వీస్ ఈరోజు మీరు వెళ్ళాలంటే ఆ రోజు ఫైనల్ సర్వీస్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాం. మా గురించి మీరు ఓ అని రాజకీయాలు చేసి అవి చేసి ఇవి పుట్టించి ఇవి పట్టించి ఏమీ చేయాల్సిన అవసరం. జస్ట్ వన్ వర్డ్ కమిటీ కూర్చొని సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్, నేను కూడా అదే థ్యాంక్స్ చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. కానీ ఏంటంటే ఒక సేవకుని మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఇక్కడ అనవసరమైనవన్నీ మాట్లాడుకొని వెళ్తాం. కానీ వాక్యమైన తర్వాత, మందిరమైన తర్వాత, ప్రార్థనలు అయిన తర్వాత పనికి మాలినవన్నీ మాట్లాడుకుంటాం. కానీ ప్రయోజనకరమైనది ఒక్కడూ డిస్కస్ చేయడు ఇక్కడ ప్రార్థనలు. ఇక్కడనే కాదు, ఏ సంఘంలో కూడా దేవుని వాక్యం బోధించిన తర్వాత, ఒక ప్రార్థన చేసుకున్న తర్వాత, ఒక డిస్కషన్ దేవుని వాక్యంలో బైబిల్ స్టడీ అయిన తర్వాత, అక్క ఈరోజు ఇది నేర్చుకున్నాం, అక్క అన్న ఇది నేర్చుకున్నామన్నా, ఈరోజు ఇదే అన్నా అని ఆత్మ సంబంధమైన విషయాల్లో ఫోకస్ చేసే విశ్వాసులే సంఘాల్లో లేరు ఈరోజు. అన్ని అప్రస్తుత విషయాలు, పనికి మాల విషయాలే. మందిరంలోకి వచ్చి కూర్చొని వెళ్తే అన్ని పనికి మాల విషయాలే మాట్లాడుకుంటారు. కానీ అయ్యా ఈరోజు వాక్యం ఇది. విశ్వాసం ఉన్నవాడు అలా స్పందిస్తాడు. విశ్వాసం లేనివాడు ఆయన బోధించిన తర్వాత ఈయన వడ్రంగి కదా, ఈయన అది కదా, ఈయన ఏమైనా పరిశుద్ధుడా, ఈయన ఇక్కడే కుటుంబం కదా, ఆయన సహోదరులు మనతోనే ఉన్నారు కదా, అన్ని కుటుంబ సంబంధమే. ఆయన పుట్టుక గురించి, ఆయన జీవితం గురించి మనతో లేడు. ఆయన 30 ఏళ్ళు, ఆయన ఏందో ఈరోజు నిలబడి చెప్తూ ఉన్నాడు. మాకు తెలియదు ఆయన కూడా. ఇదే విషయాలు తప్ప విశ్వాసం ఉన్నవాడు కూర్చొని ఈరోజు నేనేం నేర్చుకున్నా, ప్రభు నాతో ఏం మాట్లాడు, ఇది బైబిల్లో ఇది తప్పేమో, పాస్టర్ గారు ఇలా చెప్పారేమో, ఇది రైట్ ఏమో, ఇది నిజమే కదా, వాక్యం ఆయన చెప్పింది ఇట్లా అని ఒక్కరము కూర్చొని ఆలోచించడం లేదు.